అంటే ఇప్పుడు మీరన్నారు అమ్మవారు కాళికాదేవి ఎవరికైనా కూడా కోరికలు తీరుస్తుంది, తొందరగానే వస్తుందని. ఆవిడ మనకి ప్రసన్నం అయిందని తెలుసుకోవడానికి ఏమైనా చిన్న చిన్న ఇండికేషన్స్ ఉన్నాయా? కాళికాదేవి ప్రసన్నమైందని తెలుసుకోవడానికి ఫస్ట్ కుండలిని యాక్టివేషన్లో రకరకాల వైబ్రేషన్స్ వస్తాయి. ఓకే. అది చేసేటటువంటి పర్సన్ని బట్టి పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ రావచ్చు. ఇప్పుడు మనం 10th చదివితే నెక్స్ట్ 11th వెళ్తాం. కానీ డివోషనల్లో ఏంటంటే మీరు ముందు జన్మలో 10th చదివితే ఇప్పుడు 11th రావచ్చు. సాధన అనేది సబ్జెక్ట్ ఇలా ఉంటుందన్నమాట. మీరు ప్రీవియస్ జన్మలో ఒక స్టేజ్ వరకు సాధన చేశారనుకోండి, మళ్ళీ భర్త తీసుకున్నప్పుడు మీరు 10th నుంచే స్టార్ట్ అవుతారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన చేసినప్పుడు ఒకే మంత్రము 10 మంది సాధన చేసినప్పుడు డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను మంత్ర సాధన చేసినప్పుడు నాకు టైం పట్టింది. నేను దాదాపు 12 years చేశాను. నేను దీక్షలు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి మాకు వెంటనే దర్శనాలు వచ్చాయి, వెంటనే పనులు అయిపోతాయి అంటుంటారు. కొంతమంది మాకేం రిజల్ట్ లేదంటుంటారు. ఒకటి అతని మైండ్ సెట్, సాధన చేసే విధానము, అతను ఎంతవరకు ప్రయత్నిస్తున్నాడు అనే దాని మీద సాధన అనేది పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. రకరకాల ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటాయి. కొంతమంది కుండలిని బాగా యాక్టివేట్ అయ్యి కొద్ది డిస్టెన్స్ పైకి లేస్తారు గాల్లో, చాలా తీవ్రంగా వాళ్ళు చేసే సాధన తీవ్రతకి. మీరు బ్రిటిషర్స్ మన అఘోరీలు సాధన చేసేటప్పుడు కొన్ని ఫుటేజెస్ రిలీజ్ చేశారు మీడియాలో. గాల్లో లేసి జపం చేస్తున్నట్టు మన యోగులు. కుండలిని అనేది అసాధారణ శక్తితో పైకి లేసింది అనుకోండి, మనమే ఎంత బరువున్నా కూడా గాల్లో తేలుతాం. గాల్లో పైకి లేస్తుంది బాడీ అలాగా. కొంతమందికి వైబ్రేషన్స్ వస్తాయి. మీరు టెంపుల్స్ దగ్గర పూనకాల్లాగా చూస్తూ ఉంటారు కదా, అదేంటి కాస్మిక్ పవర్ కనెక్ట్ అయిపోయి మనం బేర్ చేయలేకపోతున్నాం అనుకోండి. మీ మీద ఒక 100 kg స్టోన్ పెడితే ఏం చేస్తారు? పడతారు కదా. ఆ విధంగా వాళ్ళ సోల్ బేర్ చేయలేదు, అందుకే వాళ్ళు కింద పడిపోతా ఉంటారు. ఇటువైపు అటువైపు పడుతూ. పూనకాలు అనేది సైకలాజికల్ ఎఫెక్ట్ కాదంటారు. మన ఆరాకి ఒక సోల్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు పూనకాలు వచ్చే వాళ్ళందరూ పెద్ద దేవత వచ్చిందని కాదు, బాగా ఉపాసన చేసి చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి దివ్యశక్తి ఉంటుంది ఆత్మలో. వాళ్ళకి కనెక్ట్ అయినా నేను అమ్మవారిననే అంటారు. ఒకేసారి ఒక ఎనర్జీ బ్యాంక్ వచ్చి దూకితే మన సోల్ మీద ఏం చేస్తుంది? సోల్ బేస్ నెగిటివ్ ఎనర్జీ కూడా రావచ్చు కదా. వాళ్ళు కూడా ఊగుతారు. వాళ్ళు ఎలా తెలుసుకోవడం? తాంత్రికులు ఐడెంటిఫై చేస్తారు, పూజారులు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు. సో పూనకాలు అనేది ఉన్నాయి. సో అది సైకలాజికల్ ఎఫెక్ట్ ఏం కాదు, సైకలాజికల్ ఇష్యూ కాదు. సైకలాజికల్ ఇష్యూ అయితే పూనకాలు వచ్చిన వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు. ఫ్యూచర్ చెప్పడం, పాస్ట్ చెప్పడం ఒకటి. రెండోది వెయిట్ ఎత్తడం. సైకలాజికల్ ఇష్యూ అయితే ఒక 3 మనుషులు 4 మనుషులు బేర్ చేయగలిగినంత వెయిట్ ఎత్తగలుగుతారు వాళ్ళు ఆ టైంలో. లేదు, బాడీకి ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు చేయలేరు అవన్నీ. అంటే ఇప్పుడు పూనకాలు అంటే గుర్తొచ్చింది, ఈ మధ్యకాలంలో చాలామంది ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఎలాగా అమ్మవారిలాగా, వెంకటేశ్వర స్వామి లాగా ఇలాగా రెడీ అయ్యి వాళ్ళు మళ్ళీ ఏంటి ఆ ఫోటోగ్రాఫర్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళు అలాగా మేకప్ చేయించుకుంటున్నారు, రెడీ అయ్యి ఫొటోస్ దిగుతున్నారు. కొంతమందికి అది రెడీ అయి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదో పూనకం వచ్చినట్టుగా ఉంటున్నారు, వాళ్ళకి హారతలు ఇచ్చి అవన్నీ పెడుతున్నారు. అంటే ఇలాగ ఎవరు పడితే వాళ్ళు నాకు అలాగా చూసుకోవాలని ఉందని చెప్పేసి రెడీ అయిపోయి కూర్చోవడం ఇవన్నీ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు ఒక సినిమా చూసుంటారు, నేనే దేవుణ్ణి అని. చూసాను. అఘోరీలు ఏంటి? అఘోరీలు శివుడు ఎక్కడో ఉన్నారంటే నమ్మడు. నేనే దేవుణ్ణి, నేను ఇస్తా మోక్షం రా అంటాడు. మామూలుగా నార్త్ ఇండియాలో అఘోరీస్ని మీరు ఒకసారి వీలైతే ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళ గురువులు వాళ్ళని ఏమని బోధిస్తారంటే, నువ్వే శివుడివి, నీలోనే దేవుడు ఉన్నాడు, జీవుడే దేవుడు, నువ్వు నీలోకి దివ్యత్వాన్ని తెచ్చుకొని దివ్యలోకాలకి వెళ్ళిపోవాలి. ఇదే ఫార్ములా. మీలో దేవతను ఆవాహన చేయాలి అంటే చేయొచ్చు. ఓకే, మీ కొండల్ని నేను రైస్ చేసి మీకు దివ్యలోకాల దర్శనాలు కలిగించవచ్చు. ఒక అఘోరీకి, ఒక చనిపోయిన వ్యక్తికి మోక్షాన్ని కలిగించే శక్తి ఉంటుంది. కాశీలో అఘోరీలు ఉంటారు, శవాలు కాలుతూ ఉంటాయి. అక్కడ కూర్చొని కొన్ని మంత్రాలు చేసి వాళ్ళకి ఆ స్పిరిట్ని దివ్యలోకాలకు పంపించగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉంటుంది అఘోరాలకి. ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట నార్త్ ఇండియాలో. ఒక లేడీ
ఆంజనేయ స్వామి వెళ్ళి మొక్కుకున్నప్పుడు ఆయన వెళ్ళలేదు, హెల్ప్ చేయలేదు. ఒక గుళ్ళో మొక్కుకున్నప్పుడు అతను హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆ పిల్లాడు ఇంకా చనిపోయే స్టేజ్కి వచ్చేసాడు. ఒక అఘోరి వచ్చి భస్మం తెచ్చివ్వంగానే క్యూర్ అయిందనమాట. అతను అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఆంజనేయ స్వామి గుళ్ళో హెల్ప్ చేయలేదు, ఈ అఘోర భస్మం ఇచ్చినాక నాకు ఎందుకు హెల్ప్ జరిగింది అని. ఇక్కడ వీళ్ళ బిడ్డ యొక్క కర్మని అఘోరి తీసేసుకుంటాడు అనమాట. ఇతను చనిపోయే స్టేజ్కి వస్తాడు తర్వాత చూసినప్పుడు. వైదిక దేవతలు ఏం చేస్తారంటే కర్మానుసారం వదిలేస్తారు, అతని కర్మ ఉంది అతను అనుభవించాలి అని. అఘోరి ఏంటి కర్మని తీసేసుకున్నాడు, తీసేసుకొని ఈ అబ్బాయి క్యూర్ చేశాడు అనమాట. కాకపోతే ఏ దేవత గొప్ప కాదు తక్కువ కాదు, అందరు దేవతలు ఒకటే. కాకపోతే అఘోరి తత్వము ఈ కాళీ కాలభైర తత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళు తీసేసుకుంటారు వీళ్ళ కర్మలనంతా, తీసేసుకొని మోక్షాన్ని ఇస్తారు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే, మన మైండ్ సెట్లోనే దేవుడు ఉంటాడు. మనం శరీరాన్ని వదిలేసి దివ్యలోకాలని దర్శించవచ్చు కూడా. యాస్ట్రల్ బాడీ ఉంటుంది మనిషికి, ఎనర్జీ బాడీ. ఎనర్జీ బాడీని థర్డ్ ఐ నుంచి బయటికి తీయాలి. ఇక్కడ నుంచి ఎగురుతుంది, పెట్టెగిరినట్టు ఎగురుతుంది అనమాట మన యాస్ట్రల్ బాడీ. ఎగిరినప్పుడు యూనివర్స్ ఎనర్జీ వరల్డ్ మొత్తం కనపడుతుంది. మీ వెనకాల ఏమేమి నిల్చున్నాయి, ఇక్కడ చుట్టూ ఉండే ఎనర్జీ వరల్డ్ ఎలా ఉంది, ఆత్మలు, చనిపోయిన వాళ్ళు, యక్షిణీలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. మీరు ఒక 3Dగా ఒక 60 వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. బాడీలో నుంచి బయటికి రావాలి మీరు. ఆ ఎక్స్పీరియన్స్లన్నీ మీకు వస్తే తెలుస్తాయి. ఇప్పుడు లడ్డు స్వీట్గా ఉంటుందని చెప్పడం వేరు, టేస్ట్ చేయడం వేరు కదా. మీకు ఓన్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, మూవీలో మనం ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎనర్జీ వరల్డ్. అంటే దీనికి ఏమైనా ప్రత్యేకించి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, ఎందుకంటే మెయిన్ ఏంటంటే బ్రహ్మచర్యం. ఓకే, బ్రహ్మచర్యం అంటే ఎవరు మనల్ని ముట్టుకోకుండా ఉన్నప్పుడు ఎనర్జీ బాగుంటుంది మనలో. మెంటల్లీ పొల్యూట్ అవ్వకుండా పవిత్రంగా ఉండడం. మన ఎనర్జీ అంతా మన బాడీలోనే ఉంటుంది. మన బాడీ పవిత్రంగా ఉన్నప్పుడు కుండలిని యాక్టివేట్ చేయొచ్చు, మనసు బుద్ధి పవిత్రంగా ఉంటాయి. లేదా ఎంతసేపు పూజలు చేసి వాళ్ళు బాగుండకూడదు, వీళ్ళు బాగుండకూడదు, నేనే బాగుండాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉంటే కుండలిని యాక్టివేట్ కాదు. ఎందుకంటే అమ్మవారు కదా కుండలిని అంటే. నెగిటివిటీ ఉండే బాడీలోకి అమ్మవారు ఎలా వస్తుంది? చాలా పాజిటివ్ మైండ్ సెట్, హృదయం పవిత్రంగా ఉండాలి. అమ్మవారు చాలా ప్యూర్ ఎనర్జీ, లక్ష్మీదేవి. మన బాడీ, మైండ్, మన హార్ట్ చాలా ప్యూర్గా ఉంటేనే దివ్యశక్తులు ఎంటర్ అవుతాయి. లేకుంటే అసహించుకుంటారు వాళ్ళు మనల్ని చూసి. చాలామందికి తెలియదు, నేను విగ్రహాల్లో ఉండే శక్తులు ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు ఎంత అపోజ్ చేస్తాయి తెలుసా? వాళ్ళు ఉంటే కూడా తట్టుకోలేవు విగ్రహంలో ఉండే శక్తులు. ఓకే, చాలా పవిత్రంగా ఉండాలి. అంటే ఏ విధంగా మీకు ఇండికేషన్స్ వస్తాయి? చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. బాగా యోగా, మెడిటేషన్, ధ్యానం చేసే వాళ్ళకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, తెలుస్తుంది. ఓకే, మనం తప్పులు చేసినప్పుడు మనల్ని దేవతలు చూసి అసహ్యించుకుంటారు. చాలా మందికి తెలియదు ఈ విషయాలు.